అనుకున్నారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ ఏంటంటే మీరు సడన్ గా సెకండ్ వీకే మీరు ఎలిమినేట్ అవ్వడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాము. దీనికి రీజన్ మేమైతే ఆడియన్స్ అంతా సోనియా ఆకుల అండ్ నిఖిల్ పృథ్వీకి ఏమైతే అనుకుంటున్నాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన బిగ్ బాస్ మొత్తం స్క్రిప్టెడ్ అనుకుంటున్నాం. అలా బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అనుకుంటున్నాం. నిన్న మనకి బయట ఎలిమినేట్ అయిన బేబాబ్ కూడా. సో ఒకటేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అనేది పచ్చి అబద్ధం. సో నేను ఎలిమినేట్ అవ్వడానికి సోనియానో పృథ్వీనో ఎవ్వరూ కారణం కాదు. నేను హోమ్ సిక్ అయిన విషయం నేను అక్కడ ఉన్న మేట్స్ అందరితోనూ షేర్ చేసుకున్నాను. సో హోమ్ సిక్ అవడానికి హోమ్ సిక్ కూడా కరెక్ట్గా చెప్పాలంటే బిడ్డను చూసుకోవాలనే కోరిక నాకు బలంగా ఉంది అని అందరికీ చెప్పాను. వాళ్ళందరూ కూడా కొంత సింపతి చూపించి సో ఏదో రకంగా వీడిని పంపిద్దాం అంటే నువ్వు ఎలిమినేట్ అయినా పర్లేదా అనే డిసిషన్ వచ్చినప్పుడు సరే ఏదైనా పర్లేదు నాకు బిడ్డను చూడడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా నేను కొంతమందితో చెప్పడం జరిగింది. సో వాళ్ళు వీడి మంచికే అన్నట్టుగానే నాకు అలా చేశారు తప్ప ఎవ్వరూ నా మీద కక్ష కట్టి చేయలేదు. అందరూ ప్రేమతోనే పంపించారు. బిగ్ బాస్ అనేది శేఖర్ గారు బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ఓట్లతో మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, అంటే నార్మల్ ఓట్లు కాకుండా. మీ రియాక్షన్ ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది, హ్యాపీగా ఉంది యాక్చువల్గా. సో అందరూ కూడా ఒక డిసిషన్ మీదకి వచ్చి సరే వీడికి 2-3 రోజుల నుంచి డల్గా ఉన్నాడు,